హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మన క్రియేటర్స్ అందరూ కూడా ఫేస్ చేసి ఉంటారన్న ఉద్దేశంతోనే ఇది నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళకి కొంతైనా యూజ్ అవుద్దని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకు యూనికోడ్ ఫాంట్స్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ తెలుసు. నాన్ యూనికోడ్ అంటే అను ఫాంట్స్ మనం యూజ్ చేయడం కోసం నాన్ యూనికోడ్ కంపల్సరీ మనకు వచ్చి ఉండాలి. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్షన్ చేసి మనం అను ఫాంట్స్ని వాడేవాళ్ళం. అయితే మొబైల్లో మనం యూనికోడ్ టు నాన్ యూనికోడ్ డైరెక్ట్ వెళ్ళకుండా మనం టైప్ చేయొచ్చా? అసలు అలా డైరెక్ట్గా టైప్ చేస్తే అను ఫాంట్స్ వస్తాయా? అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ క్రోమ్లో ఫోటోపియా యాప్ అని టైప్ చేస్తాను. ఇక్కడ నాది తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ అయింది కాబట్టి తెలుగులో వస్తుంది. ఓకే, చూసారా, సెలెక్ట్ చేశాను. ఫోటోపియా సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయింది. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని క్రియేట్ అన్నాను. సో ఇక్కడ 2 ఫింగర్స్తోని పైకి జరిపితే మనకు మన ఫైల్ అనేది, క్యాన్వాస్ అనేది మూవ్ అవుతుంది పైకి. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ సైజ్ ఎక్కువ ఉంది, దాన్ని తగ్గిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. క్యాపిటల్ F టైప్ చేస్తే కీ వచ్చింది. అయితే దీన్ని స్మాల్ చేస్తాను ప్రయత్నిస్తున్నా. సేమ్ ఫోటోషాప్ లాగానే ఉంటుంది, బట్ నాకు ఇది కొత్తగా యూజ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేద్దాను ఒకే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. గుడి దీర్ఘం వచ్చింది, కా వచ్చింది. సో వాటికి ఒత్తులు మాత్రం రావట్లేదు, గమనించారా? ఇక్కడ ఓలో, ఐలో, యూలో, ఏలో ఇన్బిల్ట్ ఒత్తులు ఇమిడి ఉంటాయి అన్నమాట, అందులో ఉంటాయి. ఇప్పుడు ఓలోనే మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 ఓస్ వచ్చాయి. 6 ఓస్లో ఏదో ఒక ఒత్తు దాగి ఉందన్నమాట. సో తా ఉంది, అందులోనే గుడి దీర్ఘం ఉంది, నెక్స్ట్ కొమ్ము దీర్ఘం ఉంది, భా ఒత్తుంది, లేకపోతే ఖా ఒత్తుంది. అండ్ ఇది వస్తే ఇక్కడ మనకు అది అనుకు సంబంధించింది కాదు, అంటే ఆ వర్డ్ అనుకు సపోర్ట్ చేస్తలేదు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మనకు ఫాంట్ నేమ్ చేంజ్ అయింది. చూసారా, డేజావు శాన్స్ లోడెడ్ అని పడ్డది. సో మళ్ళీ మనకు అను ఫాంట్ రావాలంటే దాన్ని బ్యాక్ డిలీట్ కొట్టి ఆ కా దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వసుంధర ఫాంట్ సెలెక్ట్ అవుతుంది, అంటే అను ఫాంట్ సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇంకేదైనా టైప్ చేద్దాం. షా ఒత్తు వచ్చింది, అండ్ దెన్ కౌ వచ్చింది, జటా వచ్చింది. ఇక్కడ మనకు తలకట్టు మిస్ అయింది. తలకట్టు ఎక్కడ ఉంది? కో వచ్చింది ఓలో. అసలు ఇక్కడ ఏముందో చూద్దాం. యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి కేంద్రం అని టైప్ చేయాలి. తెలుగు కీబోర్డ్ పెట్టుకొని, ఇంగ్లీష్ కీబోర్డ్ ఉంది ఇక్కడ, తెలుగు కీబోర్డ్కు చేంజ్ చేసుకొని కేంద్రం అని నేను కేంద్రం అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కేంద్రం అని టైప్ చేస్తే యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందో, ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కేంద్రం అని టైప్ చేశాక ఇక్కడ మనం కన్వర్ట్ చేయాలి. ఇది యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. అక్కడ అను 7 సెలెక్ట్ అయి ఉండాలి. 6 ఉంటే ఒకవేళ 7కి దాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది టెక్స్ట్. దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసి కాపీ అంటే కాపీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోటోపియా యాప్కి వెళ్దాం. ఫోటోపియా యాప్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. టెక్స్ట్ టూల్ తీసుకొని పేస్ట్ అంటే ఇక్కడ మనకు సైజ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి పైన ఉన్న ఆ లైన్ మొత్తం లేయర్ సెలెక్ట్ ఫిల్టర్ అని ఉంది కదా, దానిపై ఫింగర్ పెట్టి ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అవి మూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ సైజ్ పక్కన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మనం పెంచుకోవచ్చు అనమాట. టైప్ చేయకుండా డైరెక్ట్ మనం ఈ బార్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ పెరుగుతుంది. ఓకే, పేస్ట్ చేశాను. ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళాం. లేయర్ సేమ్ ఫోటోషాప్ లాగానే ఆ లేయర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ నేను కలర్ మారుద్దాం అనుకుంటాను. కలర్ ఓవర్లో సెట్ చేశాను. మరి ఇక్కడ మనకి కలర్ ఎక్కడ ఉంది సెలెక్ట్ చేసుకోవాలి కదా, రైట్ సైడ్లో కనపడట్లేదు కదా. అంటే ఏం లేదు, ఆ లేయర్ స్టైల్ అనే బార్ ఉంది చూసారా పైన, బ్లాక్గా, కొంచెం బ్లాక్గా, దాని మీద ఫింగర్ పెట్టి మూవ్ చేస్తే, లెఫ్ట్కి మూవ్ చేస్తే మూవ్ అయింది చూసారా ఇలా. ఇప్పుడు కలర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నేను రెడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను.
రెడ్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఇప్పుడు లేయర్ మళ్ళీ క్లిక్ చేస్తే రెడ్ మారింది చూసారా. సో ఇప్పుడు మళ్ళీ టైప్ టూల్ తీసుకొని అక్కడ ఏమున్నాయో అవి టైప్ చేద్దాం. ఇక్కడ కీబోర్డ్ మార్చుకుంటున్నాను, తెలుగు నుంచి ఇంగ్లీష్కి పెట్టుకున్నాను. అక్కడ 1 ఉంది, ఫస్ట్ 1 టైప్ చేస్తే 1 వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మనం ఫాంట్ మార్చుకోవాలి. డేజావు శాన్స్ అది ఇంగ్లీష్ ఫాంట్. సో దాన్ని మనం అను ఫాంట్ మార్చుకుందాం. అను ఫాంట్స్కి వసంత ఉంది ఇక్కడ. సో లేదా ఏదైనా సరే ఇక్కడ అనుష, అమృత, అక్షర, అజంత, వసంత, రేష్మ, సాగరి, శ్రావ్య సో ఉన్నాయి. వసుంధర బాగుంటుంది, వసుంధర సెలెక్ట్ చేశాను. వసుంధర సెలెక్ట్ చేసుకొని టైప్ చేస్తున్నా. 1 టైప్ చేస్తే వసుంధర ఫాంట్లోనే 1 వస్తుంది. ఇప్పుడు 1 వస్తే మనకు 1 వస్తుంది, కానీ 1ని లాంగ్ ప్రెస్ చేస్తే 1లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. 1లో మనకి 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10 వరకు ఉంది. సో ఇక్కడ మనం 1 లాంగ్ ప్రెస్ చేసి పెడితే ఏత్నం వస్తుంది. ఏత్నం వస్తుంది, అయితే కేంద్రంలో మనకు ఏత్నం వచ్చింది. అయితే ఒత్తులు ఎప్పుడైనా సరే నాన్ యూనికోడ్లో ఒత్తులు ముందుగా టైప్ చేసుకొని తర్వాత అక్షరాలను టైప్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. నాకు చేసినంత వరకు అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. సో ఇప్పుడు ఏత్నం వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ రివర్స్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ రివర్స్లో ఉంది అంటే అది ఎక్కడుందో చూద్దాం. 1 2 3 క్లిక్ చేశాక ఇక్కడ ఉంది చూసారా క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే ఏదో వచ్చింది, అది కాదు మనకు కావాల్సింది. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ కొట్టాను, కొట్టి లాంగ్ ప్రెస్ చేస్తున్నా. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు మనకు కే వచ్చింది. తర్వాత ఏముంది మనకి ప్లస్ ఉంది. కా అనేది మనకు ఏలో కూడా దాగి ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ మార్క్ రివర్స్లో ఉంటుంది, ఏలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ నొక్కగానే 0 వచ్చింది మనకు, అంటే 0. కేంద్రంలో కే కాకైతే ఇస్తే కే వచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు మనకేంటి దా కావాలి మన లెక్క ప్రకారం. అయితే అక్కడ సి ఉండి ఏదో దానికి ఒక కొమ్ములా ఉంది, చూద్దాం. సి టైప్ చేస్తే షా వచ్చింది, క్యాపిటల్ సి కొడితే జా వచ్చింది. సేమ్ ఏలో దాగి ఉన్నట్టే సిలో దాగి ఉన్నాయేమో చూద్దాం. సి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ 3 సీలు ఉన్నాయి చూసారా. రావత్తు వచ్చింది. ఓహో, అయితే ఒత్తులు ఫస్ట్ రావాలి కాబట్టి రావత్తు వచ్చింది. నెక్స్ట్ దా కావాలి మనకి. దా కావాలంటే అక్కడ ఏముంది, యారో లాగా ఉంది. యారో డి ఇంగ్లీష్లో దా అంటే డి కొడితే దా వస్తుంది కదా. సో డి కొడితే మనకు సా వచ్చింది. ఒక్కొక్కటి టైప్ చేస్తుంటే మనకి ఏమొస్తుందో చూస్తున్నాను. ఇక్కడ మనకు దా వచ్చింది, దానికి తలకట్టు కావాలి, దాకి తలకట్టు కావాలి. సో తలకట్టు కావాలంటే ఎస్ ఉండి ఏదోలా ఉంది, అది మనకు ఎస్ వస్తుందో రాలేదో చూద్దాం. బట్ ఏలో మనకి తలకట్టు ఉంటుంది, చూద్దాం. ఏలో తలకట్టు ఉంది చూసారా. ఒక్కొక్క అక్షరంలో ఏదో ఒక పదం ఉంటుంది. ఇక్కడ నో అని వచ్చింది. సో ఇది ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్ ఫాంట్ డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి అది డిలీట్ చేసి మనం ఆ తెలుగు ఫాంట్ మనం సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా వసుంధరాకి ఫాంట్ కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు మళ్ళీ 0 కావాలి. 0 కావాలంటే ప్లస్ నొక్కితే ఆ తలకట్టు అనేది మారిపోతుంది. సో దీన్ని మళ్ళీ నేను బ్యాక్ స్పేస్ చేసి ఆ లేయర్ని డిలీట్ చేసా. అంటే స్మాల్ ఏలో ఉన్న తలకట్టు మనం పెట్టకూడదు. స్మాల్ ఏలో ఉన్న తలకట్టు పెడితే అది షిఫ్ట్ అయిపోతుంది, నెక్స్ట్ అక్షరానికి షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ కాంచి కొడుతున్నాను. 1ని లాంగ్ ప్రెస్ చేస్తే ఏత్నం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని లాంగ్ ప్రెస్ చేస్తే కా వచ్చింది. ప్లస్ని క్లిక్ చేస్తే 0 వచ్చింది. తర్వాత సీని లాంగ్ ప్రెస్ చేస్తే రావత్ వచ్చింది. యారోని క్లిక్ చేస్తే దా వచ్చింది. క్యాపిటల్ ఏలో కూడా దాగి ఉన్నాయి, క్లిక్ చేస్తే తలకట్టు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 0 కావాలి కాబట్టి ప్లస్ వచ్చింది. సో కేంద్రం. ఇప్పుడు మనం దీన్ని యూనికోడ్ టు నాన్ యూనికోడ్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎందులో ఏది ఉందో అనేది నేర్చుకోవడం కోసం నేను మీకు చెప్పాను. అక్కడ మనం పెట్టుకొని టైప్ చేసాం. ఇప్పుడు 1లో ఏముంది, ఏతనం ఉందని మనకు తెలియాలి. నెక్స్ట్ కా ఎందులో ఉంది, క్వశ్చన్ మార్క్ రివర్స్ దాంట్లో ఉంది. 0 ఎందులో ఉంది, ప్లస్లో ఉంది. దెన్ రావత్ ఎందులో ఉంది, సిలో ఉంది. దా ఎందులో ఉంది, యారోలో ఉంది. మళ్ళీ దానికి తలకట్టు ఎందులో ఉంది, ఏలో ఉంది. 0 ఎక్కడ ఉంది, మళ్ళీ ప్లస్. సో ఇలా దీన్ని కలర్ మార్చుకున్నాను. లేయర్లోకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేసి సేమ్ ఇందాకలాగా కలర్ చేంజ్ చేసుకున్నాను, రెడ్ వచ్చింది. సో దాన్ని సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ కోనసీమ అని టైప్ చేస్తున్నాను. నాకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి దానికి కలర్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఏలో కూడా కా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఏలోనే మళ్ళీ అవుతున్నాం ఉంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే క్యాపిటల్ వర్డ్స్లో ఒక అక్షరాలు ఉంటాయి, స్మాల్ వర్డ్స్లో ఒక అక్షరాలు ఉంటాయి. ఇక్కడ క్యూ వస్తే నా వచ్చింది. దెన్ సీమ సా అంటే డి, గుడి దీర్ఘం అంటే ఇక్కడ ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి దాగి ఉంటుంది. ఒక్కొక్కటి టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఓలో గుడి దీర్ఘం ఉంది చూసారా, ఓలో ఉంటుంది. అండ్ దెన్ ఐలో ఉంటుంది. మా మా అంటే ఇప్పుడు అటు పా కాదు అటు వా కాదు. మనకు మా రావాలంటే ఇక్కడ ఏమొస్తుందో మనం యూనికోడ్లో టైప్ చేసుకొని చూద్దాం. నేర్చుకోవడమే కదా మనం చేసేది. ఇక్కడ ఉంది బి ఉంది, బి కొడితే వా వచ్చింది. మరి మా ఎలా అవుతుంది అనుకుంటున్నారా? దానికి మనం కొమ్ము ఇవ్వాలి. కొమ్ము ఇవ్వాలంటే టీలో ఉంటుంది, క్యాపిటల్ టీలో కొమ్ము చూసారా, కోనసీమ. ఇలా కోనసీమని టైప్ చేసి దాన్ని నేను పెద్దగా చేసుకుంటాను, సైజ్ స్కేల్ చేసుకుంటున్నాను. కోనసీమ అని టైప్ చేసుకొని స్కేల్ చేసుకొని దానికి మనం కలర్ మార్చడం కోసం లేయర్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ 3 లేయర్స్ లాగా లేయర్స్ డబుల్ క్లిక్ చేస్తే మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. బ్లెండింగ్ ఆప్షన్ ఓపెన్ అయ్యాక కలర్ ఓవర్లే సెలెక్ట్ చేసి ఆ బ్లాక్ ప్లేస్లో పట్టుకొని మనం మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పింక్ ఇచ్చాను, పింక్ ఇచ్చి ఓకే చేశాను. నెక్స్ట్ మళ్ళీ దానికి మనం స్ట్రోక్ డ్రాప్ షాడో ఇద్దాం. ఇక్కడ స్ట్రోక్ సెలెక్ట్ చేశాను, బ్లాక్ ఉంది. ఆ స్ట్రోక్ను కూడా నేను మారుస్తాను. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి స్ట్రోక్ కూడా వైటే ఇద్దాం. ఎందుకు అంటే డ్రాప్ షాడో పెట్టినప్పుడు వైట్ ఇస్తేనే మనకు యూనిక్గా అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు డ్రాప్ షాడోకి వెళ్ళి డ్రాప్ షాడో ఏదైనా డార్క్ కలర్ దానికి ఇవ్వాలి. కొంచెం లైట్ బ్లాక్ ఉంది, దాన్ని కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని ఒపాసిటీ లైట్గా పెట్టుకొని డిస్టెన్స్ అనేది మీకు ఎక్కడ ఎట్ సైడ్ యాంగిల్ ఎట్ సైడ్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంటుంది ప్రివ్యూ, దాని తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక స్ప్రెడ్ అంటే థిక్నెస్ ఎంత వస్తుందో అంత. సైజ్ వచ్చేసి బ్లర్నెస్ స్మూత్గా కావాలా థిక్గా కావాలనేది ఉంటుంది. మీకు నచ్చినట్టుగా ప్రతి ఒక్కటి మీరు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. డిస్టెన్స్ అయినా సరే, స్ప్రెడ్ అయినా సరే, సైజ్ అయినా సరే, ఒపాసిటీ కూడా మీకు ఎంత కనపడాలో అంత. దాన్ని నేను మల్టిప్లై నుంచి నార్మల్గా సెట్ చేసుకున్నాను, ఒపాసిటీ కొంచెం పెంచాను. సో చూసారా ఎంత యూనిక్గా కనిపిస్తుందో. ఇక్కడ మనం బ్లెండ్ ఆప్షన్స్ కూడా మనం చాలా వరకు మార్చుకోవచ్చు. ఒక్కోటి మార్చుంటే ఒక్కో తీరుగా మారుతుంది. డ్రాప్ షాడో అది మీ ఇష్టం, మీకు ఏ విధంగా ఆల్మోస్ట్ ఫోటోషాప్ సిసి లాగానే ఉంటుంది. ఇది మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. బ్లాక్ ప్లేస్లో క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. డిఫైన్ న్యూ అంటే ఆ ఎఫెక్ట్ అనేది సేవ్ అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసి నేను సేవ్ చేస్తున్నాను, అంటే పిఎన్జీ లాగా సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ పిఎస్డి అని, అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ అని వస్తుంది చూసారా, డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని. ఓకే, డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది పిఎస్డి ఫైల్. దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. పిఎన్జీ ఫైల్ లాగా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూసారా ఎక్స్పోర్ట్ యాజ్ పై క్లిక్ చేసి ఇక్కడ పిఎన్జీ, జేపెగ్, వెబ్ పేజ్, పీడిఎఫ్, ఎస్విజీ, జిప్ ఫైల్, MP4 మోర్ అని. సో మనకు పిఎన్జీ ఫైల్ కావాలి కాబట్టి పిఎన్జీ సెలెక్ట్ చేస్తున్నాను. పిఎన్జీ సెలెక్ట్ చేశాక ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫార్మాట్ పిఎన్జీ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. విడ్త్ 1280 720 అది పిక్సెల్ మన రెజల్యూషన్. క్వాలిటీ వచ్చేసి 100% ఉంది. ఓకే, నేను సేవ్ కొడుతున్నాను. నేమ్ ఇస్తున్నాను కోనసీమ, మనం గుర్తుండడం కోసం కోనసీమ అని టైప్ చేసి సేవ్ అంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూసారా ఎంత ఈజీగా మనం నాన్ యూనికోడ్ ఫాంట్స్ మనం టైప్ చేసి నేర్చుకోవచ్చు. ఇలా ఒకటి రెండు సార్లు ఏంటి మీకు వచ్చినంత వరకు, ఆ కీబోర్డ్ మీకు వచ్చినంత వరకు మీరు టైప్ చేసుకొని నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీ మైండ్లో అది ఫిక్స్ అవుతుంది. ఏ అక్షరంలో ఏ ఒత్తుంది, ఏ అక్షరం ఉంది అనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీకు అన్స్క్రిప్ట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీరు ఈజీగా అన్ని ఫాంట్స్ను యూజ్ చేసుకోవచ్చు ఈ నాన్ యూనికోడ్ కీబోర్డ్ నేర్చుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాగా సఫర్ అయ్యే చాలామందికి ఇది షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.